నమస్తే. ఈరోజు ఇది సంగతికి మన బ్రహ్మశ్రీ సాయి శర్మ గారు వైదిక ఆగమ జ్యోతిష్యులు గురుగారు మన స్టూడియోకు రావడం జరిగింది. సో అతన్ని మనము స్టూడియోకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ, జై గణేశ. ఈ వినాయక చవితి విశిష్టత ఏంటి? పండుగ విశిష్టత ఏంటి? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. దేవతలలో గణపతి అగ్రగణ్యుడు. అలాగే సకలమైనటువంటి విఘ్నములను నివారణ చేసేటువంటి వాడు గణపతి. ఈ గణపతిని ఆరాధించమని గణేశ పురాణం, ముద్గల పురాణం మరియు బ్రహ్మవైవర్త పురాణం మొదలగు అనేకమైనటువంటి పురాణములలో, అలాగే అనేకమైనటువంటి ఇతిహాసములలో రాముడు, కృష్ణుడు, అలాగే శివుడు, పార్వతీదేవి మొదలగు దేవతలందరూ కూడా వారి వారి కార్యములందు, అలాగే పార్వతీదేవి శివుణ్ణి పొందేటప్పుడు, రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు సీతాదేవిని పొందేటప్పుడు, అలాగే నలుడు దమయంతిని పొందేటప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించారు. అలాగే గణపతి యొక్క ఆరాధన ద్వారా సమస్తమైనటువంటి విఘ్నములు దూరమైపోతాయి. కాబట్టి వినాయకుడి యొక్క పాత్ర మనకు అత్యంత వైశిష్ట్యమైనటువంటిది. సాధారణంగా ప్రతి అమ్మవారికి కానీ ప్రతి దేవతలకు కానీ 9 రోజుల విశిష్టత ఉంటుంది కదా. మరి ఈ వినాయక చవితి కూడా నవరాత్రులు అంటారు కదా. ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏంటి? మనకు నవరాత్రులు అనే ఒక శబ్దము మనకి ఇక్కడ నవ అంటే సామాన్యంగా అందరూ కూడా 9 రాత్రులు అని అనుకుంటారు. అలాగే మనం అమ్మవారి యొక్క నవరాత్రులను మనం చూసినట్టయితే ఒక్కొక్కసారి 8 రోజులు రావచ్చు, అలాగే 10 రోజులు కూడా రావచ్చు. ఈ విధంగా మార్పులు ఎందుకు వస్తాయి అంటే మనకి ఇక్కడ నవ అనే శబ్దం చేత చాలా మంది యొక్క బుద్ధిభ్రమ చేత ఏమవుతుంది అంటే అందరూ 9 అనుకుంటారు. కానీ ఇక్కడ నవ అంటే కొత్తది అని. అంటే ఈ యొక్క 9 రోజులు కూడా ప్రతిరోజు కూడా మనకు కొత్తది. అంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ 9 రోజులు ప్రత్యేకంగా 9 అనే విషయాన్ని ఎందుకు మనకు శాస్త్రంలో చెప్పారంటే మనకు 9 గ్రహములు. ఈ గ్రహములు మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క నడవడికను ఈ గ్రహాలపై ఆధారపడి ఉంది. అయితే ఈ 9 రోజులు ఏ దేవతనైతే పూజిస్తామో ఆ దేవత యొక్క శక్తి చేత నవగ్రహ దోషములు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా దూరం కావడానికి గొప్పటి ఆస్కారం ఉన్నది. అలాగే విఘ్నేశ్వరుడు యొక్క శరీరంలో 9 గ్రహములు నివాసం ఉంటాయని అనేకమైనటువంటి తంత్రశాస్త్రములలో, మంత్రశాస్త్రములలో చెప్పబడి ఉన్నది. మరి ఈ వినాయకుడికి దేంతో పూజించాలి? వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది గరిక. మనకు వేదంలో ఏం చెప్పారంటే శతమూల శతాంకుల. గరిక ఏ విధంగా పెరుగుతుంది? వృక్షము వలె పెరుగుతుందా? నిటారుగా పెరగదు. గరిక ఏ విధంగా పెరుగుతుంది? భూమిలో నుండి ఒక సన్నటి తీగ వలె నేలపై పారుతుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరైతే గణపతికి గరికతో పూజిస్తారో వారి యొక్క వంశము, అలాగే వారి యొక్క ఇంట్లో ధనము, ధాన్యము కూడా ఆ గరిక ఏ విధంగా అయితే నేల మీద పారుతూ ఉందో అదే విధంగా వారి ఇంట్లో కూడా సిరి సంపదలు రోజు రోజుకి పెరిగి అనేకమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆ యొక్క దూర్వా వలె మన వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ధనధాన్యాదులు కూడా గొప్పగా అభివృద్ధి చెందుతాయి. మరి ఇప్పుడు ఇంకొకటి చెప్పుకుంటా ఉంటారు, గణపతి పండుగ వచ్చింది అంటే చాలామంది ఏమంటారంటే చంద్రుని చూడొద్దు అంటారు. అవును, ఓకే, చంద్రుని చూడడానికి ప్రయత్నం చేయరు ఎవరైనా కానీ, చూడదనుకుంటారు. అయితే ఒకవేళ చంద్రుని చూస్తే ఎటువంటి పరిహారాలు ఉంటాయి? అయితే మనకు ఈ యొక్క ఏదైతే చంద్రుణ్ణి చూసినటువంటి దోషం ఉందో ఆ దోష పరిహారం కొరకు ఎవరైతే నీలాపనిందలు కలగకుండా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ శ్లోకం చదువుకోవాలి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీహి తవ హ్యేషస్యమంతకః. ఈ శ్లోకం చదువుకొని ఎవరైతే తలపైన అక్షింతలు వేసుకుంటారో వారికి ఎటువంటి నీలాపనిందలు కలగవని
గణేష పురాణంలో అనేకమైనటువంటి పురాణములలో చెప్పబడి ఉన్నది. చాలా బాగా చెప్పారు గురుగారు. ముఖ్యంగా గణపతి నవరాత్రులప్పుడు పూజలు ఉంటాయి కదా! చేయకూడని పనులు ఏముంటాయి? అయితే మనకు ప్రతి వ్రతంలో మనం ఉదాహరణ సత్యనారాయణ వ్రతమే గాని, గణపతి వ్రతమే గాని, ఏ వ్రతాన్ని తీసుకున్నప్పుడైనా గూడా మనకు నియమాలేంటి అంటే ప్రతి వ్రతానికి నియమం. నియమం అంటే ఏంటి? మనిషి శుచి, శుభ్రత మొట్టమొదటిది. అయితే ఏ వ్రతం చేసినా ప్రాతఃకాలమే లేవడము. ఏ పూజ అయితే నిత్యం దేవతార్చన ఉందో మన కుల దేవతలను వాళ్ళని పూజించాలి. వాళ్ళను పూజించిన తర్వాతనే వినాయకుడిని పూజించాలి. మరి గణపతిని ఏ విధంగా స్మరించుకుంటే మంచి ఫలితాలొస్తాయి? అయితే మనకు గణపతి యొక్క అథర్వ శీర్షంలో ఓం గం గణపతయే నమః అనే విశేషమైనటువంటి మంత్రం ఉంది. అలాగే ఈ గం గణపతయే నమః అనే మంత్రాన్నే కాకుండా శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఇది కాకుండా మనకు సంకటనాశన గణేశ స్తోత్రం ఉంది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 9 రోజులు పఠిస్తారో వారికి సకలమైనటువంటి కామ్యములు నెరవేరుతాయి అని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. తప్పకుండా ఉంటుంది. ఎవరైతే ఈ 9 రోజులే కాకుండా ఎప్పటికీ కూడా క్షిప్రప్రసాదాయ నమః, నమో హేరంబ, మమ సంకష్టం నివారయ నివారయ ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ 9 రోజులతో పాటు జీవితాంతం నిత్యం జపిస్తారో వారి కష్టములన్నీ కూడా దూరమైపోతాయి. ఆ విఘ్నేశ్వరుడు కష్టములన్నీ కూడా దూరం చేస్తాడు. ఈ యొక్క 2 మంత్రములు నిత్యం కూడా జపించవచ్చు. ఈ 9 రోజులలో చాలా వైశిష్ట్యం. మా ఇది సంగతి స్టూడియోకొచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మా స్టూడియో తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ గణేశ జై.